హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 20 స్టార్టింగ్ లో మనం ఇద్దరిని చూస్తాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి పేరు ఫుల్ బాడీ అన్నమాట. అప్పుడు ఆ వైన్ తాగుతూ అమ్మాయి అడుగుతుంది, ఈ రోజు లంచ్ కు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు ఫుల్ బాడీ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఫుల్ బాడీ అంటాడు, మిమ్మల్ని మీలాంటి అందమైన అమ్మాయిల్ని ఎక్కడికి పడితే అక్కడ తీసుకుపోతే బాగుండదు, సో మిమ్మల్ని లంచ్ కి చుట్టుపక్కల ఫేమస్ రెస్టారెంట్ లోకి తీసుకెళ్ళబోతున్నా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అమ్మాయి అంటుంది, ఏంటి నువ్వు ఆ ప్లేస్ గురించి మాట్లాడుతున్నావా? ఏ ప్లేస్ అయితే మొత్తం సముద్రం మధ్యలో ఉంటుంది అదే రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నా అని చెప్పేసి. ఇది అయిన తర్వాత ఆ లేడీ కూడా చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన జోరో సైడ్. అప్పుడు జోరో జానీ చూసి అడుగుతాడు, రే జానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. జానీ అడుగుతాడు, పైరేట్ హంటర్ జోరో మీరు ఈ పైరేట్ షిప్ లో ఏం చేస్తున్నారు, వీళ్ళని చంపడానికి వచ్చారని చెప్పేసి. బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఏదో చిన్న బోట్ లో చూపిస్తుంటాడు. ఇది అయిన తర్వాత మన జోరో ఆ బోట్ సైడ్ చూస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ బోట్ లో ఒక అతను పడుకుని ఉంటాడు నేల మీద, అతని గాయాలు కూడా ఉంటాయి. అప్పుడు జానీ అంటాడు, బిగ్ బ్రదర్ జోరో మీకు గుర్తుందా, అతని పేరు యాసోకు, అతను నేను కలిసి పైరేట్ హంటింగ్ చేసేటోళ్ళం. నిన్న మొన్నటి వరకు మేము ఇద్దరం కలిసి బాగానే పైరేట్ హంటింగ్ చేసేటోళ్ళం. బట్ ఈ రోజు మార్నింగ్ ఇతనికి ఏమైందో తెలియదు, సడన్ గా ఇతని చర్మం చాలా బ్లూ అయిపోయింది అండ్ చాలా వీక్ అయిపోయి అక్కడే పడిపోయాడు. ఇది చూసిన తర్వాత నేను యాసోకును హాస్పిటల్ తీసుకువెళ్దామని చెప్పేసి వెళ్తుంటే, బట్ మధ్యలో బోట్ కొంచెం ట్రబుల్ ఇవ్వడంతో ఒక చిన్న రాయి దగ్గర ఆగింది. బట్ ఏమైందో తెలియదు కానీ నేను ఆగిన రాయి మీద నుంచి చాలా బండరాలు మా మీద పడ్డం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మాకు అర్థమైంది అక్కడ ఎవడో క్యానన్ పీల్చినాడు, దాని వల్లనే ఆ బండరాలని మా మీద పడ్డాయని చెప్పేసి. దాంతో నాకు యాసోకుకి ఇంకా ఎక్కువ గాయాలయ్యాయి. ఇది విన్న తర్వాత లూఫీ అండ్ ఉసాబ్ ఇద్దరు షాక్ అయిపోయింటారు, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి కాబట్టి ఆ క్యానన్ పిలిచినది. దాని తర్వాత వాళ్ళిద్దరు జానీని క్షమాపణలు అడుగుతారు, బట్ వాళ్ళు మేమే పిలిచినామని అస్సలు చెప్పరు. దాని తర్వాత వాళ్ళు టెన్షన్ పడుతూ వాళ్ళ మనసులో అనుకుంటుంటారు, మా వల్ల ఇంత పెంట జరిగింది, సారీ బ్రో అని చెప్పేసి. అప్పుడు మనం జానీని చూసాం. జానీ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు, బిగ్ బ్రదర్ జోరో ఏంటి యాసోకు ఈ రోజు ఇలాగే చనిపోవాల్సినదే, వేరే దారి లేదా అని చెప్పేసి. అప్పుడే మన నామి అక్కడికి వచ్చేసి ఆ యాసోకు నేలకి పట్టుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత జానీ కోపం వచ్చేసి అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు, నువ్వు ఏం చేస్తున్నావు యాసోకుతో, ఏంటి ఒక మనిషిని ప్రశాంతంగా చనిపోని రా ఈ కాలంలో అని చెప్పేసి. దీని తర్వాత ఈ మాటలని ఇగ్నోర్ చేసి మన నామి లూఫీని అండ్ యాసోపుని చూసి అడుగుతుంది, లూఫీ అండ్ ఉసాబ్ మీరు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మన షిప్ లో ఉండే నిమ్మకాయలని ఇక్కడ తీసుకొని వచ్చేసి ఈ నోట్లో పిండేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వెంటనే నిమ్మకాయలు తెచ్చేసి ఆ యాసోకు నోట్లో పిండడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నామి జానీని చూసి ఉంటుంది, జానీ నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నార్మల్ గా వచ్చే జబ్బే, దీన్ని స్కర్వీ అంటారు, ఇది పోషకాహార లోపం వల్ల వస్తుంది, కొన్ని రోజుల తర్వాత మీ వాడు మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతాడు, నువ్వేం టెన్షన్ పడద్దు అంటుంది. ఇది విన్న తర్వాత జానీ ఎమోషనల్ అయ్యి అంటాడు, బిగ్ సిస్టర్ నామి మీరు ఇలా చేసినందుకు మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, ఈ రుణాన్ని మేము జీవితాంతం తీర్చుకోలేమని చెప్పేసి. అప్పుడే మనం యాసోకును చూస్తాం. యాసోకు నోట్లో మనోళ్ళు ఇంకా పిండుతూనే ఉంటారు ఆ నిమ్మకాయలని. దాని తర్వాత ఇట్లయితే కాదు, తొందరగా బాగా కావాలంటే మొత్తం అన్ని కుక్కాలని చెప్పేసి అన్ని నిమ్మకాయలు తీసుకుంటారు. యాసోకు నోట్లో కుక్కడం స్టార్ట్ చేస్తే ఇది చూసిన తర్వాత నామి కోప్పడింటారు, ఏం చేస్తున్నారా వాడిని చంపేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి. కానీ వెంటనే మనోడు అంటే యాసోకు లేచి కూర్చుంటాడు. దానివల్ల దాని తర్వాత జానీతో కలిసి అక్కడెక్కడ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత నామి షాక్ అయ్యి ఉంటుంది, ఎలా జరిగింది, వాడు ఎలా లేయగలిగినాడు, ఇంత తొందరగా లేయకూడదు కదా నార్మల్ గానీ. అప్పుడు మనం చూస్తాం జానీ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు, నా పేరు జానీ, నేను ఒక పైరేట్ హంటర్ని. అప్పుడు యాసోక్ కూడా తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు, నేను యాసోక్ని, నేను కూడా ఒక పైరేట్ హంటర్ని. దాని తర్వాత జోరోని చూసి యాసోక్ జోరోని పలకరించడానికి జోరో దగ్గరికి వెళ్తుంటాడు. బట్ మధ్యలోనే వీక్ అయిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇది చూసిన తర్వాత జోరో అంటాడు, వీడు ఇప్పుడే కదా లేచినది, మళ్ళీ అప్పుడే పడిపోయినాడు ఏమని అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి అంటుంది, వీడు లేచినట్టు కానీ ఫుల్ గా రికవర్ కాలే, వీడు రికవర్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మనోని ఒక క్యాబిన్ లో పడబెట్టేసి మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు నామి అంటుంది, వానికి కాదు, ఒకవేళ మనం కూడా కరెక్ట్ ఫుడ్ తినకోకుంటే ఆ స్కర్వీ అనే జబ్బు మనకు కూడా వస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ బ్రెడ్ తింటూ అంటాడు, అయితే మనం ఒక చెఫ్ ను అపాయింట్ చేసుకుందాం. ఇది విన్న తర్వాత ఉసాబ్ ఎక్సైట్ అయ్యి అడుగుతాడు, అవునవును మనం అప్పుడు జబ్బు రాదు, దాంతో పాటు టేస్టీ ఫుడ్ కూడా తినచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఈ జానీ అంటాడు, ఓకే సో మీకు చెఫ్ కావాలన్నమాట, మీకు చెఫ్ కావాలనే ఫుడ్ కావాలనే ఇక్కడ చుట్టుపక్కల ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది, దాని పేరు బరాటీ, అది గ్రాండ్ లైన్ దగ్గర కూడా ఉంది, సో మీరు అక్కడికి వెళ్తే మీకు చెఫ్ దొరకచ్చు అని చెప్పేసి. అండ్ అది కాకుండా పైరేట్ అంటారు జోరో, నేను ఒక రూమర్ విన్నా, ఆ రూమర్ ప్రకారం మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న హాకాయ్ మీహాక్ అదే రెస్టారెంట్ చుట్టుపక్కల తిరుగుతున్నాడంట, సో మీరు అక్కడికి వెళ్తే అతను మీకు దొరకచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో కొంచెం టెన్షన్ పడతాడు, బట్ ఆ టెన్షన్ తో పాటు చాలా ఎక్సైట్మెంట్ కూడా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది అదే ఫేమస్ రెస్టారెంట్ సైడ్, అది సముద్రంలో తేలుతూ ఉంటుంది, అది రెస్టారెంట్ ఇదే అన్నమాట, దీని పేరు బరాటీ. అప్పుడు మనం చూస్తాం కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత మన లూఫీ షిప్ గోయింగ్ మేర్ అక్కడికి వచ్చింది, బట్ ఆ షిప్ తో పాటు ఒక మెరైన్ షిప్ కూడా లూఫీ షిప్ పక్కనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఉసాబ్ అంటాడు, లూఫీ నేను విన్నా ఈ మెరైన్స్ అండ్ మెరైన్ షిప్ ఊరికి ఏ రీజన్ లేకుండా కూడా పైరేట్ షిప్ మీద అటాక్ చేస్తారంట, వీళ్ళు మన మీద అటాక్ చేయకుండా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడే ఆ మెరైన్ షిప్ నుంచి కూడా వస్తాడు. అండ్ వీడు ఇంకెవడో కాదు, ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయితో వైన్ తాగుతున్నది ఒకరిని చూసాం చూడు, వాడే వీడు అనమాట. వీడు లూఫీని చూస్తుంటాడు, నా పేరు ఫుల్ బాడీ అండ్ నేను ఒక మరీన్ లూటినెంట్ ని, మీ పైరేట్ షిప్ ని చూస్తే చాలా కొత్తగా ఉంది అండ్ మీ ఫ్లాగ్ ను కూడా నేను ఎప్పుడు చూడలేదు, సో మీ కెప్టెన్ ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఇది విన్న తర్వాత మన లూఫీ ముందరికి వచ్చేసి అంటాడు, నేనే లూఫీ అండ్ నేనే ఈ షిప్ కెప్టెన్ అని చెప్పేసి. అండ్ ఆ ఫ్లాగ్ గురించి మాట్లాడితే రీసెంట్ గానే మేము ఆ ఫ్లాగ్ ను తయారు చేసాం, సో ఆ ఫ్లాగ్ నువ్వు ఎప్పుడు చూసినవులే అని అంటాడు. ఇది విన్న తర్వాత ఫుల్ బాడీ నవ్వుతూ అంటాడు, ఓకే సో మీరు పిల్ల పైరేట్లా అని చెప్పేసి. అప్పుడు మనం
చూసాం యాసోకు ఇంతసేపటి తర్వాత రికవర్ అయ్యాడు కాబట్టి యాసోకు అండ్ జానీ బయటకు వచ్చింటారు. వాళ్ళని చూసిన తర్వాత ఫుల్ బాడీ అంటారు, రే మీరు పిల్ల పైరేట్ అంటారు కదా, మీరు అండ్ పిల్ల పైరేట్లు ఏం చేస్తున్నారు కలిసి అని చెప్పేసి. ఇది అయిన తర్వాత నేను కోపం వచ్చేస్తుంది. అప్పుడు మనం చూసాం ఆ లేడీ బయటకు వచ్చేసి అంటారు, డార్లింగ్ మనం రెస్టారెంట్ లోకి వెళ్దాం పదా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జానీ కోపంతో తన దగ్గర ఉన్న వాంటెడ్ పోస్టర్స్ అని విసిరేస్తూ అంటాడు, మేము పిల్ల పైరేట్లం కాదు, మేము దీనిలో చాలా మంది పైరేట్లు పట్టుకున్నాం అండ్ ఫ్యూచర్ లో ఇంకా పెద్ద పెద్ద పైరేట్లు పట్టుకుంటాం అని చెప్పేసి. బట్ ఆ మాటలని ఇగ్నోర్ చేసి ఫుల్ బాడీ అక్కడ నుంచి తన డార్లింగ్ తో వెళ్తూ ఉంటాడు రెస్టారెంట్ లోకి. అప్పుడు మన నామిని చూస్తాం కింద ఉన్న వాంటెడ్ పోస్టర్ లో ఒక వాంటెడ్ పోస్టర్ ని తీసుకొని అదే వాంటెడ్ పోస్టర్ ని చాలా చీక్సన్ గా చూస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు మనం చూస్తాం ఆ వాంటెడ్ పోస్టర్ మీద ఆర్లాంగ్ అనే పేరు ఉంటుంది. అండ్ అప్పుడు మనం చూస్తాం నామి ఆ పోస్టర్ చూస్తూ బాధపడుతుంది అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఆ ఫుల్ బాడీ అక్కడ నుంచి వెళ్తూ మరైన్స్ కి అందరికి ఆర్డర్ ఇచ్చింటాడు ఆ షిప్ ను మొత్తం ముంచేసేయండి అని చెప్పేసి. అందుకే ఆ మరైన్స్ అందరు కలిసి క్యానన్ ఫైర్ తో మన లూఫీ షిప్ ని అటాక్ చేస్తుంటారు. ఇది చూసిన తర్వాత మన లూఫీ రెండు చేతులు చాంపుకొని రెండు పోల్స్ ను పట్టుకుంటాడు. అండ్ దాని తర్వాత క్యానన్ వచ్చి మన లూఫీకి హిట్ అవుతుంది. దాని వల్ల మనోడికి దెబ్బ తగలదు. బట్ మనోడు చేతులను కాళ్ళని స్ట్రెచ్ చేసి చాలా దూరం భయపడతాడు. అప్పుడు మనం జోరం చూస్తాం. జోరం అనుకుంటుంటాడు వీని డెవిల్ రూట్ పవర్స్ ఎన్నిసార్లు చూసినా నాకు అన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పేసి. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ క్యానన్ ఎలాగోలా చాలా కష్టపడి కంట్రోల్ చేసేసి దాన్ని డైవర్ట్ చేసి ఆ బరాటి అంటే ఆ రెస్టారెంట్ సైడ్ వదిలేస్తాడు అనమాట. దాని వల్ల ఆ క్యానన్ డైరెక్ట్ పోయి రెస్టారెంట్ పైకప్పు మొత్తం పగలగొట్టుకొని రెస్టారెంట్ లోపలికి పోయి పడుతుంది. అండ్ అప్పుడు మనం చూస్తాం ఇవన్నీ ఇగ్నోర్ చేసి ఆ లేడీ ఆ ఫుల్ బాడీతో కలిసి ఆ రెస్టారెంట్ కి వెళ్తుంటారు. అప్పుడే మనం చూస్తాం ఈ రెస్టారెంట్ మెయిన్ చెఫ్ వీడే అన్నమాట, వీని పేరు జెఫ్. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ క్యాన్ నుంచి డైరెక్ట్ మనకు తెలియదు. సో అందుకే మనం చాలా గాయాలంటే దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు, ఎవడైతే క్యాన్ మన సైడ్ వదిలినాడో వాడిని పట్టుకొని రానని చెప్పేసి. అప్పుడు ఇది విన్న తర్వాత లూఫీని ఎట్లా ఇగ్గచ్చు అంటారు అక్కడ ఉన్న చెఫ్లు. అక్కడికి వచ్చిన తర్వాత లూఫీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతూ అంటుంటాడు ఇది నా తప్పు కాదని చెప్పే లోపలనే అక్కడ మనోనికి జెఫ్ కోపం వచ్చేసి మనోని కాలు తీసుకొని లూఫీ తలకాయ మీద పెట్టి తొక్కుతూ ఉంటాడు. అప్పుడే అదే సెకండ్ లో ఈ ఫుల్ బాడీ తన డార్లింగ్ తీసుకొని ఆ రెస్టారెంట్ లో ఎంటర్ అయ్యాడు. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీని కాలుతో కొడుతూనే ఉంటాడు ఆ చెఫ్. బట్ సడన్లీ తొక్కడం ఆపేసి అంటాడు, రే నీకు తెలుసా క్యానన్ వల్ల నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను, బట్ లక్ వల్ల నేను బతికిపోయినా, బట్ నాకు చాలా గాయాలే, సో ఆ గాయాలకి ట్రీట్మెంట్ ఇప్పించుకోవడానికి నాకు చాలా డబ్బులు కావాలా, సో డబ్బులు ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, సారీ తాత నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జెఫ్ కోపం వచ్చేసి అంటాడు, రే ఎవడరా నీకు తాత, మూసుకొని నన్ను చెఫ్ అని పిలుచు, లేకుంటే ఏం పిలిచాకు, సరే ఇవన్నీ వదిలే కానీ నువ్వు ఎట్లా నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కాబట్టి ఒక సంవత్సరం ఇక్కడే పని చేయి, అప్పుడు నీ బాగా చెల్లైపోతా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అయిపోయి అంటాడు, ఏంటి ఒక సంవత్సరం, అది కుదరని పని అని చెప్పేసి. అప్పుడు మనం గోయింగ్ మేరీ సైడ్ చూస్తాం. యాసాకు అండ్ జానీ కలిసి గోయింగ్ మేరీ లో చిన్న చిన్న పాటలు రిపేర్ చేస్తుంటారు అండ్ రిపేర్ చేస్తూ మాట్లాడుకుంటుంటారు. బిగ్ బ్రదర్ లూఫీ అక్కడికి వెళ్ళిన తర్వాత తొందరగా అక్కడ మిస్అండర్స్టాండింగ్ గురించి చెప్పేసి వచ్చేస్తే బాగుంటది, మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అప్పుడే మనం ఇతను చూస్తాం. ఇతని పేరు సాంజీ. ఇతను ఒక వైన్ బాటిల్ తీసుకొని ఫుల్ బాడీ అండ్ ఆ లేడీ ఎక్కడైతే ఉంటారో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి సర్వ్ చేస్తుంటారు వాళ్ళకి. అండ్ అక్కడ ఫుల్ బాడీని చూసిన తర్వాత వీళ్ళందరూ అనుకుంటుంటారు, అతను చూడు అతను మెరిట్ లో లిeutenant, అతను చాలా స్ట్రాంగ్ అని విన్నా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ లేడీ అంటుంది, నువ్వు చాలా ఫేమస్ అనుకుంటా కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అతను అంటాడు, స్ట్రెంత్ విషయంలో నన్ను వాళ్ళు ఎంత పొగుడుతున్నారు, అందం విషయంలో మిమ్మల్ని అంతకంటే పొగుడుతున్నారు అండ్ ఆ పొగడ్తలో నేను కూడా ఒక భాగం పంచుకుంటా అని చెప్పేసి. దాని తర్వాత ఫుల్ బాడీ వెంటనే అక్కడ ఉన్న వైన్ తాగుతూ అంటాడు, అబ్బాబ్బాబ్బా ఈ వైన్ టేస్ట్ ఈ స్మెల్ చూసిన తర్వాత నేను 100% చెప్పగలుగుతా ఈ వైన్ ఇడ్రస్ బర్గర్ స్టెయిన్ అయి ఉంటుంది, ఎందుకంటే దీని స్మెల్ చూసే నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ ను దీనిలో అని చెప్పేసి. సాంజీని చూసి అడుగుతుంటాడు, ఏంటి వెయిటర్ ఇది నిజమేనా, ఇది ఇడ్రస్ బర్గర్ స్టెయిన్ అయినా అని చెప్పేసి. ఇది అయిన తర్వాత సాంజీ ఆ బాటిల్ ని అదే టేబుల్ మీద పెట్టేసి మనోన్ చేతిలో ఉన్న స్పూన్ ని బలవంతంగా ఫుల్ బాడీ చేతిలో పెట్టేసి అక్కడ నుంచి వెళుతూ అంటుంటాడు, నువ్వు రెండు విషయాలు తప్పు చేసినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇడ్రస్ బర్గర్ స్టెయిన్ అస్సలు కాదు, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను వెయిటర్ ని కాదు, ఇక్కడే ఒక చెఫ్ ని, సో ఇక్కడ నుంచి ఈ అమ్మాయిల ముందు బిల్డప్ కొట్టడం ఆపేసి అన్ని మూసుకొని వచ్చిన పని గానీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు. అది ఇదంతా విన్న తర్వాత ఆ లేడీకి చాలా నవ్వు వస్తుంది, అక్కడ చుట్టుపక్కల నవ్వుతారు. ఇదంతా చూసిన తర్వాత ఫుల్ బాడీకి చాలా కోపం వచ్చేసి అనుకుంటాడు, వాడిని అదే కదా వైన్ తెమ్మనేది నేను, సో ఈ వెయిటర్ నాకు వేరే ఎందుకు వైన్ తెచ్చినాడు, ఏంటి వీడి ముందు నుంచి నన్ను అవమానిస్తామని ట్రై చేస్తున్నాడా, ఈ వెయిటర్ కి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరాలని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ జెఫ్ ముందర 1000 చూపిస్తూ అంటాడు, తాత 1, దాని తర్వాత జెఫ్ ఏమనకు పోయేసరికి 2000 చూపిస్తూ తాత 2 అంటాడు. దాని తర్వాత ఏమనకు పోయేసరికి డైరెక్ట్ 3000 చూపిస్తూ తాత ఫైనలీ 3 వారాలకు మించి నేను ఇక్కడ పని చేయను అంటాడు. ఇది విన్న తర్వాత జెఫ్ కోపం వచ్చేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా ఎగురుతూ మన లూఫీ దగ్గరికి వచ్చి కాల్ తీసుకొని తప్పకని కొడతాడు. దాని వల్ల మనోని మెడ మొత్తం సాగిపోయి చాలా దూరం పోయి కింద పడతాడు. దాని తర్వాత రెస్టారెంట్ పైకప్పు ఇంకా పగిలిపోయింది అది. అప్పుడు అక్కడికి వచ్చేసి జెఫ్ అంటాడు, అసలు నువ్వు ఎవడురా చెప్పడానికి, నువ్వు నా రెస్టారెంట్ పగలగొట్టినావు, సో నేను ఎన్ని రోజులు చెప్తే నువ్వు అన్ని రోజులు ఇక్కడే పని చేయాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, తాత నేను ఓపిక్ కూడా నువ్వు ఎంత కొడతానే కానీ బట్ మరీ ఓవర్ యాక్షన్ చేయొద్దు, నేను ఇక్కడ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జెఫ్ ఒక రంపని తీసేసి అంటాడు, సరేపా నీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, బట్ వెళ్ళే ముందర నీ ఒక కాలు నాకు ఇచ్చిపో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నో నేను నా కాలు ఇవ్వలేను, ఎందుకంటే నా కాలు నాకు కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత జెఫ్ అంటాడు, చూడడానికి చాలా 3 రోజులు లెక్క ఉన్నట్టున్నావే, అసలు ఏం పని చేయనంటున్నావు, ఖాళీ అంటున్నావు,
అంటున్నావు, ఏం చేయనంటున్నావు, అసలు నువ్వు ఇట్లా ఉంటే అసలు మా డ్యామేజ్ ఎట్లా పూర్తయ్యేది, సో నువ్వు ఇక్కడ పని చేయాలి అని అంటాడు. అప్పుడే మనం సీన్ షిఫ్ట్ అవుతుంది గోయింగ్ మేరీ సైడ్. యాసోకు అండ్ జానీ కలిసి గోయింగ్ మేరీకి జరిగిన డ్యామేజ్ అంతా మొత్తం రిపేర్ చేసింటారు ఆల్మోస్ట్. ఇది చూసిన తర్వాత జోరో అండ్ ఊసాప్ నామి కలిసి ఒక చిన్న బోట్ వేసుకొని ఆ బరాడియా సైడ్ వెళ్తుంటారు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఫుల్ బాడీ కాల్ సైడ్. ఫుల్ బాడీ కాల్ దగ్గరికి ఒక పురుగు వచ్చేసింటారు అనమాట. అది చూసిన తర్వాత ఫుల్ బాడీ దాన్ని తొక్కేసి దాని చేతితో పట్టుకుంటాడు. దాని తర్వాత వెంటనే వెయిటర్ అని చాలా గట్టిగా వస్తాడు. ఇది విన్న తర్వాత సాంజీ అక్కడికి వచ్చేసి అంటాడు, నేను ముందే చెప్పా కదా నేను వెయిటర్ కాదు, నేను ఒక చెఫ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇవన్నీ ఇగ్నోర్ చేసేసి ఆ లేడీ దగ్గరికి పోయి అంటాడు, లేడీ మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఫుల్ బాడీకి చాలా కోపం వచ్చేసి అంటాడు, అవన్నీ వదిలేసి ఇక్కడ చూడు అని చెప్పేసి ఒక సూప్ సైడ్ చూపిస్తుంటాడు. ఆ సూప్ లో ఒక పురుగు పడి ఉంటుంది అనమాట. ఆ పురుగు వాడే వేసింటాడు. దాని తర్వాత వాడు ఉంటుంటాడు, ఈ పురుగు ఇక్కడే చుట్టుపక్కల తప్ప ఎక్కడ దొరకదు, సో ఈ పురుగు దీంట్లోనే పడింది నా సూప్ లో, సో నువ్వు నన్ను క్షమాపణలు అడుగు కాంపెన్సేషన్ గా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, నిన్ను చూస్తే వైన్ల విషయంలో కంటే పురుగుల విషయంలో నువ్వు చాలా ఎక్స్పర్ట్ లెక్క ఉండవు, బట్ అయితే పురుగు నుంచి నన్ను అడిగితే నాకు తెలియదు, ఎందుకంటే పురుగుల విషయంలో నీ అంత నేను ఎక్స్పర్ట్ కాదని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇది విన్న తర్వాత చూసిన తర్వాత ఫుల్ బాడీకి కోపం కట్టలు దించుకుంటా. దాని వల్ల ఒకే ఒక గుద్దు అక్కడ ఉండే టేబుల్ అండ్ ఆ సూపు మొత్తం పగిలిపోయి ముక్కలై కింద పడిపోయింది అనమాట. దాని తర్వాత అంటాడు, రే వెయిటర్ నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంతమంది ముందు నన్నే అవమానిస్తావు అని చెప్పేసి అంటాడు. అప్పుడే మనం చూస్తాం సాంజీ ఆ కింద పడిన సూపును తన చేతితో తాగుతూ అంటాడు, ఇందులో పురుగు పడి ఉంటే పురుగు తీసేసి తాగొచ్చు కదరా, ఎందుకురా ఈ సూపుని నేలపాలు చేసినావు, నీకు తెలుసా ఈ సూపుని చేయడానికి మొత్తం 3 రోజులు పట్టింది. ఇదే వెంటనే సాంజీ చేతిని మనోడు కాలుతో తొక్కుతూ అంటాడు, ఇది ఎన్ని రోజులు పట్టిందో చేయడానికి నాకు అనవసరం, ఎందుకంటే దీనికి పే చేసేది నేను కాబట్టి దీన్ని ఏమైనా చేసే హక్కు నాకు ఉంది. బట్ అది చూసిన తర్వాత ఆ లేడీ ఇవన్నీ ఆపడానికి వస్తుంది. బట్ ఆ లేడీని కూడా పక్కకు దోసేసి అంటాడు, పక్క పోయే నీ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, నిన్ను చూస్తే డబ్బులు ఎక్కువ ఉండేటోళ్ళు లెక్క ఉండవు, బట్ కానీ డబ్బులు నీ కడుపు నింపుతాయా. ఇది విన్న తర్వాత వాడు షాక్ అయిపోయాడు. మళ్ళీ అడుగుతాడు సాంజీ, నేను మళ్ళీ అడుగుతున్నాను, నీ డబ్బులు నీ కడుపు నింపుతాయా అని. అప్పుడు మనం లూఫీ సైడ్ చూస్తాం, ఆ జెఫ్ మన లూఫీని ఈడ్చి కొడుతుంటాడు ఆ పక్క ఈ పక్క. బట్ మన లూఫీ మాత్రం అక్కడ పనిచేయడానికి ఒప్పుకోకుండా ఉంటాడు. ఇది చూసిన తర్వాత జెఫ్ అంటాడు, నువ్వు చాలా మొండం లేకుండా నీ మొండితనం ఈరోజు పాల్గొడతా అని చెప్పేసి. బట్ అదే సెకండ్ లో అక్కడికి నామి, జూసాబ్, జోరో ముగ్గురు వచ్చేసింటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో చూసి షాక్ అయింటారు, ఎందుకంటే ఒకరికి చాలా గాయాలు అయింటాయి, వానికి మొత్తం బాడీ అంతా రక్తం కారుతుంటది. అప్పుడు మనం చూస్తాం సాంజీ ఒకరిని చూసి అంటుంటాడు, రే నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా నిజమైతే ఒకటే, డబ్బు ఎప్పుడు కడుపు నింపదు, కడుపు నింపేది ఫుడ్ మాత్రమే అని చెప్పేసి. అప్పుడు మనం ఫుల్ బాడీ ఫుల్ ఫేస్ చూస్తాం, ఫుల్ ఫేస్ మొత్తం రక్తంతో కవర్ అయింటది. అప్పుడే మనకు అర్థమైతుంది ఆ ఫుల్ బాడీని అలా కుక్కను కొట్టినట్టు కొట్టిండేది ఇంకెవరో కాదు మన సాంజీ అని చెప్పేసి. దాని తర్వాత మెడను పట్టుకొని పైకి ఎత్తింటాడు. అండ్ ఈ సీన్ తో పాటు ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది గైస్.